సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యాక్సెస్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడబోతున్నాం. సో దానికంటే ముందు మీరు విన్నారు కదా యాక్సెస్ టెక్ తెలుగుని ఏంటి కొత్తగా వింటున్నారు అనుకుంటున్నారా, కొత్త ఛానల్ అనుకుంటున్నారా? లేదా ఫ్రెండ్స్, మన అదే ఛానల్ అన్నమాట. సో అదే ఛానల్ అదే కంటెంట్తో మేము ఎందుకు రావడం జరిగింది. కాకపోతే మన ఛానల్ అనేది ఈ రోజు నుంచి యాక్సెస్ టెక్ తెలుగు అయితే పిలువబడుతుంది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు మనకి గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉండేది కదా. సో అలా కాకుండా మనకి ఇప్పుడు యాక్సెస్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అనమాట. సో పేరైతే మార్చడం జరిగిందనమాట. బట్ మేము చేసే కంటెంట్ అండ్ మేము ఏమాత్రం అయితే మారలేదు. మీ సపోర్ట్తో అదే ముందుగా సాగుతున్నాం అనమాట. అదే జ్యూస్తో జస్ట్ పేరు మాత్రం మారడం జరిగింది. యాక్సెస్ టెక్ తెలుగు మన ఛానల్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు వేరు, యాక్సెస్ టెక్ తెలుగు వేరు అయితే అనుకోకుండా ఇదంతా ఒకటే, పేరు ఒకటే మార్చడం జరిగింది. సో అందరూ గుర్తుపెట్టుకోండి, యాక్సెస్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ పేరు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక మన వీడియో గురించి వస్తే, మనం ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. ఒక ఎక్సెల్ ట్రిక్ అనమాట అది. ఇంకొకటి ఏంటంటే, సో వీడియోలోకి వెళ్ళే ముందు మనం మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే దాన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. దాని ట్యాప్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకాన్స్ ఓపెన్ అవుతుంది కదా, అక్కడ మీకు నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మీద టచ్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన మీకు వెంటనే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందరికంటే ముందుకు మీకే వస్తుంది, అది మీరు చూడవచ్చు. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, మేము చేసే కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ లైక్స్ అనేవి మాకు చాలా బూస్టప్ అయితే ఇస్తాయి ఫ్రెండ్స్. సో దానివల్ల మీకు మంచి వీడియోస్ మేమైతే అందియగలుగుతాం అనమాట. సో ఇంతవరకు మీ సపోర్ట్తోనే వస్తాం, ఇప్పుడు కూడా మీ సపోర్ట్తోనే ముందుకైతే సాగుతున్నాము. సో దానికి చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉంటున్నందుకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన నాలెడ్జ్ ఇంకొకరు షేర్ చేస్తే కూడా మనకి నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం నేర్చుకునేది ఇంకా మనకి బాగా గుర్తుంటుంది కదా. సో దానికోసం ఏంటంటే, మనం వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో దానివల్ల మనం తెలుసుకున్నది ఇంకో 10 మందికి మనం తెలియజేసినట్టు అవుతుంది కాబట్టి వీడియోనైతే షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ కానీ మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇక ల్యాక్ చేయకుండా వీడితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. Desktop list. End. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఏం చెప్తున్నా అంటే, మన ఎక్సెల్లో ఒక ట్రిక్ ఉంటుంది. ఏంటంటే, జనరల్గా మనం టెక్స్ట్ రాస్తుంటాం కదా, ఒక్కొక్కసారి మనం ఎక్స్ట్రా స్పేసెస్ పడుతుంటాయి. సో మనం వెళ్ళి దాన్ని మళ్ళీ క్లియర్ చేసి F2 కొట్టేసి దాన్ని ఎడిట్ బాక్స్ వెళ్ళి చేస్తాం కదా. సో అలా కాకుండా మనం ఒక చిన్న ఫార్ములాతో వాటిని సింపుల్గా అయితే ఎరేస్ చేసుకోవచ్చు. ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. Run dialog. Type the name. Winword. Excel. Excel select. Desktop list. NVDA 6 of 11. సో ఎక్సెల్ అయితే ఓపెన్ చేస్తున్నాను Opening ఫ్రెండ్స్. సో Excel. Excel. New group in 1 of 2. Temp. ఓకే. Sheet 1 table. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎక్సెల్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ ఒక పేరు Comma. రాస్తున్నాను 2. చూడండి. మనకు ఛానల్ పేరు అర్థం కొత్తది, యాక్సెస్ టెక్ తెలుగు అనేది. సో కొత్త ఛానల్ అంటే కొత్త ఛానల్ ఏం కాదు, ఛానల్ అదే ఫ్రెండ్స్. పేరు కూడా మారడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. డోంట్ గెట్ ఏ కన్ఫ్యూజన్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఛానల్ పేరు ఇక్కడ రాస్తున్నాను చూడండి. Editor. C C E S S. యాక్సెస్ Chess. Space. Space. T E C H. Tech. Space. T E L U Q. Delete space. Sheet 1 table. A 3. ఇక్కడ Access చూడండి, text to overflowing A2. యాక్సెస్ టెక్ తెలుగు. ఓకేనా? ఇక్కడ యాక్సెస్ టెక్ తెలుగు అనేది మనకి ఎలా ఉందో చూద్దాం. మామూలుగా మనకి యాక్సెస్ స్పేస్ టెక్ స్పేస్ తెలుగు రావాలి కదా. సో ఈ మూడింటి మధ్యన ఎన్ని స్పేస్లు వస్తాయో ఒకసారి చూద్దామా. సో దానికోసం నేను F2 ప్రెస్ చేస్తున్నాను. F2 అనేది మనకి ఎడిట్ మోడ్ చేయాలన్నమాట. సో F2 ప్రెస్ చేస్తున్నాను నేను. Edit access text. అండ్ ఇంకోటి, సారీ ఫ్రెండ్స్, నా వాయిస్ కొంచెం కోల్డ్గా ఉంటుంది. సో ట్రై చేయండి. Hey. ఓకేనా? ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే మీకు ఇక్కడ అర్థం కాకపోతే కామెంట్లో కామెంట్ చేయండి. ఇప్పుడు F2 ప్రెస్ చేసి హోమ్ ప్రెస్ చేశాను అంటే లెటర్ ఫస్ట్ దగ్గరికి వస్తుంది కదా చూడండి. ఏంటి స్పెల్లింగ్ చూద్దాం. C C E S S. ACCSS యాక్సెస్ కదా. ఎన్ని స్పేస్లు ఉన్నాయి మొదటి Space. Space. T సరే, 2 స్పేస్లు వచ్చాయి. ఇక్కడ మన E C H. Space. Space. ఇక్కడ 2 స్పేస్లు T వచ్చాయి. E L U G U. తెలుగు. ఓకే, ఇక్కడ 2 Space. Space. Blank. చూడండి, 2 స్పేస్లు Sheet 1 వచ్చాయి. table. A 3. జనరల్గా మనకేంటి యాక్సెస్ టెక్ తెలుగు అంటే యాక్సెస్ స్పేస్ టెక్ స్పేస్ తెలుగు. సో ఒక్కొక్క స్పేసే రావాలి. బట్ ఈచ్ వన్కి 2 స్పేసెస్ వచ్చాయి. దీన్ని మనం ఎరేస్ చేసుకోవాలంటే ఇందాక మనం F2 ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవాలి కదా. సో అలా అవసరం లేకుండా మనం ఏం చేయొచ్చు అంటే, చిన్న ఫార్ములాతో మనం అయితే ఎడిట్ Access text చేసుకోవచ్చు. to overflowing A2. ఇక్కడ యాక్సెస్ టెక్ తెలుగు ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మనకి B2. Access text to overflowing A B2. ఓకే, B2. ఇక్కడ B2లో మనకు చిన్న ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా చేస్తే మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్పేస్ అనేది క్లియర్ అయ్యి నీట్గా టెక్స్ట్ అయితే వస్తుందండి. ఓకే, ఇప్పుడు ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. దానికోసం నేను ఈజ్ ఈక్వల్ ప్రెస్ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ Edit equals. T R. T1 of 27. T1 of 27. Trim. Left parent. Trim. Parameter text required. సో చూసారు కదా, ఈజ్ ఈక్వల్ TRIM. ఓకేనా? T ఫర్ టాటా,
ఆర్ ఫర్ రాదర్, ఐ ఇండియా, ఎం ఫర్ మ్యాంగో. ఓకేనా? TRIM ట్రిమ్. ఈ ఫార్ములా మనం ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఓకేనా? షిఫ్ట్ 9తో బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం టెక్స్ట్ ఎక్కడ అవుతుందో ఆ సెల్ వాల్యూ అయితే ఎంటర్ చేయాలి. అంటే మనకి ఇప్పుడు టెక్స్ట్ వచ్చేసి A2 ఉంది కాబట్టి నేను A2 టైప్ చేస్తున్నాను చూడండి. Apps 1 of 24. 2. ఓకేనా? A2లో A2 అని ప్రెస్ చేస్తాం. ఎందుకు A2 రాసామంటే మనకు టెక్స్ట్ అనేది A2లో ఉంది. సో A2లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే A2 రాస్తున్నాం. సో A2 రాసిన తర్వాత బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలి. ఓకే? బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను షిఫ్ట్ 0తో. 2. Right parent. రైట్. సో మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. Sheet 1 table. D3. Access Tech Telugu has formula overflow in D2. సో యాక్సెస్ టెక్ తెలుగు ఇది చూడండి ఒకసారి వినండి. Access Tech Telugu has formula overflow in D2. యాస్ ఫార్ములా అనేది. సో మనకి ఇలా వద్దు. మనం డైరెక్ట్‌గా యాక్సెస్ టెక్ తెలుగు ఒకటే కావాలి. సో అది కూడా చెప్తాను. దానికంటే ముందు ఏంటంటే ఒకసారి ఫార్ములా మళ్ళీ రివైండ్ చేస్తున్నాను చూడండి. ఫార్ములా వచ్చేసి ఈజ్ ఈక్వల్డ్ ఫ్రెండ్స్ ఏ ఫార్ములాకైనా ముందు ఈజ్ ఈక్వల్డ్ అనేది రావాలి మస్ట్ అండ్ షుడ్. ఓకేనా? ఈజ్ ఈక్వల్డ్ TRIM. ఓకేనా? TRIM బ్రాకెట్ ఓపెన్. మనకు టెక్స్ట్ అనేది మీకు ఏ వాల్యూలో ఏ సెల్‌లో ఉంటే ఆ సెల్ రెఫరెన్స్ అనేది వేయాలన్నమాట. నాకు ప్రెజెంట్ A2లో ఉంది కాబట్టి నేను A2 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఓకేనా? బ్రాకెట్ ఓపెన్ వచ్చేసి షిఫ్ట్ 9 బ్రాకెట్ క్లోజ్ వచ్చేసి షిఫ్ట్ 0. ఓకేనా? లెఫ్ట్ పేరెంట్ రైట్ పేరెంట్. సో మళ్ళీ చెప్తున్నాను క్లియర్‌గా ఈజ్ ఈక్వల్డ్ ట్రిమ్ లెఫ్ట్ పేరెంట్ అంటే బ్రాకెట్ ఓపెన్ A2 నాకు A2లో టెక్స్ట్ ఉంది కాబట్టి నేను A2 రాశాను. A2 బ్రాకెట్ క్లోజ్. ఓకే? రైట్ పేరెంట్ బ్రాకెట్ క్లోజ్ అంటే రైట్ పేరెంట్. సో ఎంటర్ చేస్తే మనకి ఇలా వస్తుందన్నమాట. యాక్సెస్ టెక్ తెలుగు హ్యాస్ ఫార్ములా. మీకు ఏ టెక్స్ట్ ఉంటే అది ఫార్ములా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే కాపీ చేసుకుందాం ఫ్రెండ్స్. Ctrl+C కాపీ చేసుకుందామా? Access Tech Telugu has formula overflow in D2. ఓకే. Copy. ఓకే. కాపీ అయిన తర్వాత మనకి A2లో ఉంది కదా! A2 దగ్గరికి వెళ్దాము. Access Tech Telugu cropped A2. ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్‌గా అయితే పేస్ట్ చేయకూడదు. అదెందుకంటే మీకు మిక్స్ అయిపోతుంది. సో మీరేం చేయాలంటే మనకి పేస్ట్ టు స్పెషల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దట్స్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ దిస్ ఎక్సెల్. సో పేస్ట్ టు స్పెషల్‌లోకి మనకు వచ్చేసింది రావాలి. దానికి హోమ్ ట్యాబ్ నుంచి వెళ్ళొచ్చు లేకపోతే షార్ట్‌కట్ ద్వారా వెళ్ళొచ్చు. సో నేను ప్రెజెంట్ షార్ట్‌కట్ ద్వారా వెళ్తున్నాను. Ctrl+Alt+V. సో Ctrl+Alt+V మనం ప్రెస్ చేస్తే పేస్ట్ టు స్పెషల్ డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేద్దాం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. Book 1 Excel. Sheet 1 table. Access Tech Telugu cropped A2. Paste special dialog. Paste special window. Paste grouping. Paste grouping. All radio button check Alt+A 1 of 12. ఓకే. మరి చూసారా Ctrl+Alt+V ప్రెస్ చేయగానే మనకి పేస్ట్ టు స్పెషల్ గ్రూపింగ్ డైలాగ్ బాక్స్. ఇక్కడ మీరు సింపుల్‌గా డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. Formats radio button check Alt. Paste special dialog. ఒక్క నిమిషం. Radio. Book 1. Sheet 1 table. Access Tech Telugu cropped A2. Paste special dialog. Formulas radio button check Alt+F2 of 12. Paste special dialog. సారీ ఫ్రెండ్స్ ఇది Book 1 Excel. Sheet. Access Tech Telugu cropped A2. Paste special dialog. Paste special window. Paste grouping. Paste group. Formulas radio button check Alt. Values radio button check Alt+V3 of 12. సో వాల్యూస్ ఉంది కదా! సో వాల్యూస్ దగ్గర మనం ఎంటర్ ఇవ్వగానే Book 1 Excel. Sheet 1 table. Access Tech Telugu cropped A2. ఇందాక ఓవర్‌ఫ్లోయింగ్ వచ్చింది. ఇప్పుడు అంటే క్రాప్ అనేది టెస్ట్ అయిపోయింది. నేను దాన్ని ఫిట్ చేసేస్తాను ఆటో ఫిట్ ద్వారా. ఓకే. Number F has formula A2. A 3. Number F has formula A2. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. Access Tech Telugu A2. Undo. Access Tech Telugu A2. Access Tech Telugu has Access Tech Telugu A2. సో ఫ్రెండ్స్ Access Tech Telugu has formula overflow in D2. ఇది మనం ఫార్ములాతో చేసింది. ఆ ఫార్ములాను కాపీ చేసిన తర్వాత పేస్ట్ స్పెషల్‌లోకి వెళ్ళాం Access కదా! Tech Telugu A2. ఇప్పుడు ఇది చూద్దాం స్పేసెస్ కరెక్ట్ అయిందా లేదా ఒకసారి ట్రై చేద్దాం. ఓకే. సో దానికోసం నేను F2 మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను స్పెల్ చెక్ చేసుకోవడానికి. Edit Access Tech Telugu A. C C E S S space T E C H space T E L U G U. Blank. చూసారా? మనం ఇందాక ప్రతి ఒక వర్డ్‌కి 2 స్పేస్ వచ్చాయి. లాస్ట్‌లో కూడా 2 స్పేస్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక్కొక్క స్పేసే కరెక్ట్‌గా రావడం జరిగింది. చూడండి. C C E S S space ఓకే. యాక్సెస్ T స్పేస్ E C H space టెక్ T E స్పేస్ L U G U. Blank. తెలుగు. సో Sheet 1 table. A 3. సో ఇది ఫ్రెండ్స్ ఇలా సింపుల్‌గా అయితే మనం ఆ టెక్స్ట్‌ని అయితే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మీకు ఏమైనా టెక్స్ట్‌లో గాని మీరు రాసిన తర్వాత మీకు గుర్తొచ్చింది మళ్ళీ మీరు F2లోకి వెళ్ళి ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా అయితే ఫార్ములా ఉంటుంది కాబట్టి సో మనం ఫార్ములా యూజ్ చేసిన తర్వాత
ఫార్ములా వచ్చిన ఫార్ములాని కాపీ చేసుకొని పేస్ట్ స్పెషల్ డైలాగ్ బాక్స్లోకి వెళ్ళేసి వాల్యూస్ దగ్గర కర్సర్ పెట్టి ఎంటర్ ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి. ఓకేనా? సో పేస్ట్ స్పెషల్ షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ కంట్రోల్ వి. ఓకేనా? సో ఇందులో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మేము కామెంట్ అయితే మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాము ఖచ్చితంగా. మీ డౌట్స్ని మేము తీరుస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ పేరు మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ వచ్చేసి యాక్సెస్ టెక్ తెలుగు. ఓకేనా? గురించి టెక్ ఇన్ఫో తెలుగు అయితే కాదు. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేమ్ మాత్రమే మార్చడం జరిగింది. ఇందులోనే ఎటువంటి కంటెంట్స్ అండ్ మేము కూడా మారడం అయితే జరగలేదు. ఛానల్ అయితే ఏం కొత్తది కాదు. ఇదే ఛానల్ అనమాట. ఓకే, యాక్సెస్ టెక్ తెలుగు మీద గుర్తుపెట్టుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఈ వీడియోలో ఇది అయితే కంటెంట్ అనమాట. సో చాలా ఎక్సలెంట్ కంటెంట్, ఐ మీన్ ఎక్సలెంట్ ఫార్ములా కదా మనకి ఇది. సో చాలామంది రాసిన తర్వాత ఎట్లా చేసుకోవాలి, దీన్ని ఎడిట్ మోడ్లోకి వెళ్ళి చేసుకోవాలనుకుంటారా? సో అలా కాకుండా ఈ ఫార్ములా మీరు ఈజీగా అయితే మీరు షేర్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఈ ట్రిక్ మీరు యూజ్ చేసి Screen sharing meeting controls window. సో ఈ ట్రిక్ మీరు యూజ్ చేసి మీరు ఈజీగా అయితే మీరు మీ టెక్స్ట్కి ఉన్న స్పేసెస్ అయితే మీరు డిలీట్ చేసుకొని టెక్స్ట్ని నీట్గా మీరు అసెంబుల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.